పుట్టి 2 రోజులైంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, అందుకని ఇలా పస్తులుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు. కుట్లు ఏమైనా తినుంటాడా? అది తిందాం రారా. పోలీసుల దగ్గర నుంచి అసలే సమాచారం లేదు. కుట్లు ఎక్కడున్నాడో ఏమైందో ఏం తెలీదు. దీనికి తోడు తనను తలుచుకుంటేనే భయమేస్తుంది. 2 రోజులైంది పచ్చి మంచినీళ్ళు ముట్టుకుని. అది నువ్వు కొంచెం తనతో మాట్లాడతావా? ఈరోజు మా అమ్మ బర్త్డే రా. ప్రతి బర్త్డేకి నేనే మా అమ్మను ఫస్ట్ విష్ చేసేవాడిని. కానీ ఇప్పుడు అమ్మ నాన్న మన కోసం వెతుకుతారు కదరా. రే బాగా ఆలోచించండి రా. ఆ మిషన్ మనల్ని 1998 నుంచి 2019 దాకా తీసుకొచ్చింది. లెక్కేస్తే 21 ఏళ్ళు కరెక్ట్. అంటే మన అమ్మా నాన్న ఇక్కడే ఉంటున్నారు, కానీ పెద్దగా అయిపోయి ఉంటారు. రే సినిమాలు ఎక్కువ చూస్తున్నారా? రే మీరు అసలు ఇంట్లో తినరా? సరే ఏం కావాలి చెప్పండి. పోయినసారి ఇచ్చావు కదా, అదిందా? అన్నీ ఉన్నాయి. డబ్బులున్నాయా? పైసలు ఉన్నాయన్నా, ఆకలి అవుతుంది, తొందర తీసుకురా అన్న. అది రే అది అది రే రే పిల్లలు, రే ఏం చూస్తున్నారా? రే అది మ్యూజిక్ టీచర్ కదా, ఆయన కూడా ఇక్కడికి వచ్చేసిండా? అన్నా ఇది ఎక్కడ జరుగుతుంది? మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని కుట్లు గిఫ్ట్ దాచిపెట్టాడమ్మా. కుట్లు నా కడుపులో ఉన్నప్పుడు రోజు ఈ పాటే పాడేదాన్ని. వాడు పుట్టాక ఈ పాట వినకుండా
ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. ఒకవేళ వాడికి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఈ పాట వల్లే వచ్చిందో ఏమో. చూడు, వాడు దాన్ని గిటార్ మీద వాయించి నా పుట్టినరోజుకి సర్ప్రైజ్గా ఇచ్చా. కానీ విష్ చేయడానికి వాడే లేడు. భయపడకు, కుట్లుకేం కాదు. చిన్నప్పటి నుంచి వాడు ఎవ్వరితో ఎక్కువగా కలవలేదు. ఇంటికి వేరే వాళ్ళు వస్తే వెంటనే వాడి రూమ్లోకి వెళ్ళిపోయేవాడు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఎక్కువ జనాలున్న చోట ఎప్పుడూ కంఫర్టబుల్గా ఉండేవాడు కాదు. వాడి టీచర్స్ అందరూ he has social anxiety problems అని ఏదేదో అన్నారు. అవన్నీ నేను నమ్మలేదు, కానీ నాలో భయం ఉండేది. కుట్లు ఇలా ఉంటే లైఫ్ని ఎలా ఫేస్ చేయగలదని. అప్పుడే ఒకరోజు వాడు పాడడం విన్నాను. వాడి పాటల్లో ఒక మ్యాజిక్ ఉండేది. ఫస్ట్ టైం నా కుట్లుని కాన్ఫిడెంట్గా చూశాను. అప్పుడు అర్థమైంది మ్యూజిక్ వాడికి బలమని. ఈ మ్యూజిక్ వాడితో ఉంటే వాడు లైఫ్లో సంతోషంగా ఉంటాడని నమ్మాను. అందుకే మ్యూజిక్ మ్యూజిక్ అంటూ ఎప్పుడు వాడితోనే ఉండేదాన్ని. ఇప్పుడు వరకు కుట్లు నేను ఒక్కరోజు కూడా దూరంగా ఉండనే లేదు. అది నేను లేకుండా కుట్లు ఉండలేడు. అది కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మన్నాడు. అప్పుడే వెళ్ళాల్సింది. తప్పు చేశాను. మా కుట్లు ఎక్కడికి వెళ్ళలేదు మీ కాళ్ళ ముందు. మీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాడు. అది నా బాధ్యత మా. హ్యాపీ బర్త్డే మా. అక్క, ఆడిషన్ లెఫ్ట్లో. కంగ్రాట్స్ రా. బ్యాచిలర్ పార్టీ తప్పకుండా ఇవ్వాలి. గిఫ్ట్ తేవడం మర్చిపోద్దు. ఓకే. హే, మా స్కూల్ యూనిఫామ్ ఏంట్రా? యూనిఫామ్లోనే ఆడిషన్స్కి వచ్చేసారా? అంకుల్, నేను నా మ్యూజిక్ టీచర్ని చూడాలి. ఆయన పేరు ఆది. ఆయన్ను ఈ కాంపిటీషన్లో చూశాను. రే, సీనియర్స్కి ఆడిషన్స్ అయిపోయి 1 month అయిందిరా. వాళ్ళని మీట్ అవ్వడం కుదరదు. అయినా ఎందుకు? అంకుల్, నేను కొంచెం తీసుకోవచ్చా? తీసుకోరా. 1 2 3 4. చాలు అంకుల్, నాకు ఒక్కటే ప్లీజ్. అంకుల్, మీ బర్త్డేనా? చచ్చా, నా పెళ్ళిరా. ఓ అంకుల్, కాంపిటీషన్ అడిగాను కదా. సీతా రా. ఆ 2 జేళ్ల సీతనే, ఆ పిల్లనే ఈ పిల్ల. అది ముఖ్యం, గుర్తుంచుకో.
ఏ సీత చూడు మన స్కూల్ యూనిఫామ్. వీళ్ళ ఫేస్లు ఎక్కడో చూసినట్లేదు. రేయ్ మీ పేర్లేంట్రా? చైతు నా కొత్త హెయిర్ స్టైల్ బాగుందా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సంతోష్ ఇప్పుడే వస్తా. చైతు రే బాదుషా గడ్డ నాకిరా. చైతు ఆగ్రా. ఏమైందిరా? చైతు ఏంట్రా ఏమైంది? అక్క నాకు ముందే తెలుసురా. ఏమంటున్నావురా? ఒకరోజు నా ఆటో డ్రైవర్ ఆ అక్క ఫోటో చూపించాడు రా. 2 జల్ల సీత పెద్దగా అయితే అచ్చు ఈ అక్కలానే అవుతుందని చెప్పాడు రా. అక్క పేరేంటి? సీత. అన్న పేరు సంతోష్. సంతోష్ సీత అయితే ఆటోలో వస్తారా? మన స్కూలే. తాతిల్లు వేరేలా ఉంది, మన ఇల్లు కనిపిస్తలే. సీత సంతోష్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ డబ్బా టైం మిషన్ ఆన్ అవ్వట్లే. ఇప్పుడు ఏం చేద్దాం రా? ముగ్గురు స్కూలు పిల్లలు కిడ్నాప్ అయిన నేపథ్యంలో కిడ్నాపర్లు కేరళకు చెందిన ఒక ముఠా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా దుండగులు ఆటో డ్రైవర్లలా స్కూల్ ప్యూన్లలా మారువేషాల్లో వచ్చి పిల్లల్ని మభ్యపెట్టి కిడ్నాప్ చేసినట్టు విచారణలో తేలింది. ఇప్పుడు ఏంది మన పరిస్థితి? ఇంకా జైలుకేనా? 4,000 రూపాయలు బహుమానం. వాళ్ళని వాళ్లే కిడ్నాప్ చేసుకుని పట్టుపడ్డ నిందితులని కేసు పెడతారా? పరిస్థితుల్లో శిక్ష పడేలా వీడేంద్ర ఇక్కడ? రే ఆది పాల్గడ దొరికాడా? నువ్వేంద్ర ఇక్కడ? అమ్మతో ఉండమని చెప్పినాం కదా. రే అమ్మ భోంచేసి 2 రోజులైంది, కనీసం నీళ్ళు కూడా తాగట్లేదు. కుట్లను తీసుకొస్తాను మాట ఇచ్చారు. పాలు ఎలాగైనా పట్టుకోవాలరా. రే పేపర్ ఆర్ఎట్ న్యూస్. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో మీరు అడిగిన రంగి కొట్టపాల్ ఫైల్. ఎమర్జెన్సీ అని చెప్పాం కదా సార్. అడ్రస్ దొరికినప్పుడు ఫోన్ చేయాలి కదా. ఎలా సార్ కాల్ చేయడం? మీరేదో ఫారిన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళారు. ఏంది ఫారిన్? అదేంటది? అయ్యో సారీ రా, అలవాట్లు పొరపాటు. కొత్త నెంబర్ ఇచ్చాను. ఆ జియో అంటే ఏంటి సార్? 20 ఏళ్ళ తర్వాత బతుకుంటాడని నీకు తెలుసారా? ఢిల్లీ సార్ ఏదో అంటున్నారు సార్. ఇంట్లో ఢిల్లీ అడ్రస్ ఉంది సార్. రంగి కొట్టపాల్ గురించి దొరికిన ఒకే ఒక్క ఫైల్ ఇది. ఐఎమ్ సారీ అండి. ఎక్కడికి వెళ్ళారా? కాళ్ళు వస్తున్నాయిరా. ఎవర్రా ఎక్క? ఎవరక్క మీరు? అసలు మీరెవరు? సీను, చైతు, ఆది. అది
dream, just a dream.